డియర్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మనం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గురించి పరిశీలిద్దాం. అదేంటి, ఒక సంవత్సరంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఐసీసీ అవార్డ్స్ ఇస్తారు కదా, ఒక మంత్ పర్ఫార్మెన్స్ కూడా ఆధారంగా తీసుకుంటారంటే 2021 సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎవ్రీ మంత్ మెన్స్ ఉమెన్స్ కేటగిరీలో ఒకరిని అత్యుత్తమ ఆటగాళ్ళగా ఎంపిక చేస్తుంది. ఇక ఎపిసోడ్కి వెళ్లే ముందు ఐసీసీ ప్రస్తుత చైర్మన్గా ప్రస్తుత భారత హోంమంత్రి అమిత్ షా కొడుకు జే షా ఇటీవల ఎంపికయ్యాడు. ఆయన ఐసీసీ చరిత్రలోనే అతి చిన్న వయసులో చైర్మన్ అయిన వ్యక్తి. ఇక ఒక్కొక్క నెలలో అత్యుత్తమ ఆటగాళ్ళు కనుక తీసుకుంటే, జనవరి వెస్టిండీస్కి చెందిన జోమెల్ వ్యారికాన్ అండ్ ఉమెన్స్ కేటగిరీలో ఆస్ట్రేలియాకి చెందిన బెత్ మూనీ. ఫిబ్రవరి మెన్స్ కేటగిరీలో భారత్కు చెందిన శుభ్మన్ గిల్ అండ్ ఉమెన్స్ కేటగిరీలో అలానా కింగ్ ఆస్ట్రేలియా. అండ్ మార్చ్ భారత్కు చెందిన శ్రేయస్ అయ్యర్ మెన్స్ కేటగిరీలో అత్యుత్తమ ఆటగాడికి ఎంపిక కాగా, ఉమెన్స్ కేటగిరీ నుంచి ఆస్ట్రేలియాకి చెందిన జార్జియా వోల్. అండ్ ఏప్రిల్ బంగ్లాదేశ్కు చెందిన ఆల్రౌండర్ మెహదీ హసన్ మీర్జా పురుషుల క్రికెటర్గా ఎంపిక కాగా, స్కాట్లాండ్కి చెందిన క్యాథరిన్ బ్రైస్ ఉత్తమ మహిళా క్రికెటర్గా ఎంపికైంది.